ఏపీలో ఎన్నికల సమయంలో చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మదనపల్లెలో రైతు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రైతు సమ్మేళనం సభలో ఆయన పాల్గొన్నారు. సూపర్ 6 పథకాలతో పాటు రైతులకు 20,000, మహిళలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మాజీ సీఎం జగన్ అసెంబ్లీకి వెళ్లకుండా ఇంట్లోనే ప్రెస్ మీట్లు నిర్వహిస్తే లాభం లేదు. అసెంబ్లీకి ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత ఉందని గుర్తు చేశారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కేసులో బాధ్యులను కనిపెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలోను పై రాష్ట్రాలు మహారాష్ట్ర కర్ణాటకలో కూడా సుదీర్ఘంగా వర్షాలు పడుతున్నందువల్ల అటు గోదావరి నది, ఇటు కృష్ణ, తుంగభద్ర అన్ని నదుల్లో కూడా ఉప్పొంగుతా ఉన్నాయి. ప్రాజెక్టులన్నీ కూడా నిండుతా ఉన్నాయి. దురదృష్టం ఏమంటే మన రాయలసీమ ప్రాంతంలో మాత్రం లక్షలాది ఎకరాల్లో ఇప్పటి వరకు విత్తనం వేయలేదు. కనీసం వర్షం కూడా రానందువల్ల రైతులందరూ కూడా అల్లాడిపోతా ఉన్నారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రేపు 1వ తేదీ నాడు మడకశిరకు వస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎలాగో మడకశిరకు వస్తా ఉన్నారు కాబట్టి మీరు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడైతే కరువు ఉందో ఈ కరువు ప్రాంతాల్లో మీరు పర్యటన చేయాలి, రైతులకు భరోసా ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే విధంగా ఒకవైపేమో శ్రీశైలం ప్రాజెక్ట్ అంతా నిండి పొంగి పొర్లుతా ఉంటే ఆ శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి రాయలసీమ ప్రాంతానికి ఏకైక